అందరికీ షలోం. ఇశ్రాయేలీలు చేసే సుక్కోతు పండుగ అంటే ఏంటి, అది తోరాలో ఎక్కడుంది, దేనికోసం చేస్తారు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 33వ వచనము. మరియు ఎలోహిం మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు ఎలోహింకు పర్ణశాలల పండుగను ఆచరింపవలెను. అంటే 7వ నెల 15వ దినమున ఎలోహింకు పర్ణశాలల పండుగ ఆచరించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీన్నే హిబ్రూలో పర్ణశాలల్ని సుక్కోత్ అంటారు, అంటే గుడారములు. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు ఎలోహింకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎలోహింకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఆ రోజు చేయకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు ఎలోహింకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ తండ్రైన ఎలోహిం సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అంటే చెప్పినటువంటి ప్రతిదీ కూడా పట్టుకుని తండ్రి సన్నిధిలో ఉత్సహించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అట్లు మీరు ఏటేటా 7 దినములు ఎలోహింకు పండుగగా ఆచరింపవలెను. అంటే ఏటేటా అని చెప్తున్నారు, అంటే ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలి అని చెప్తున్నారు. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. అంటే ఒకరోజు 2 రోజులు ఉండిపోయేది కాదు, ఇది తరతరాలకు నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. అంటే ఎందుకు ఈ పండుగ ఆచరించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుందంటే, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తిని కనుక 7 దినములు ఈ విధంగా ఆచరించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇశ్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను. అంటే ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ ఆచరించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ చాలా మంది చేస్తారు ఈ పండుగ, కానీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వేరే వేరే ఉద్దేశాలతో చేసేవారు కూడా ఉన్నారు. తోరా ప్రకారం మాత్రం ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు పర్ణశాలలో నివసింపవలెను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఈజిప్టును